హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ దండోత్ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ ఈ రోజు ఎవ్రీడే తెలుగు కార్యక్రమానికి, గీతా కార్యక్రమానికి స్వాగతం అండి. మనము ఈ ప్రోగ్రామ్ లో స్టార్ట్ చేసేదానికి ముందు ఇస్కాన్ శేషాద్రిపురం డిటీస్ వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకొని మళ్ళీ మనం ప్రోగ్రామ్ లోకి అడుగు పెడతాం. जगन्नाथ बलदेव सुभद्र माई की जय, निताई चैतन्य की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, गिरि गोवर्धन की जय, नरसिंह भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చూడబోయే శ్లోకం 9th చాప్టర్ నుంచి 17, 18, 19, 17, 18, 19. ఎస్, ఓకే. పితాహం అస్య జగతో మాతా దాతా పితామహ, వేద్యం పవిత్రం ఓంకార రిక్సామ యజుర్యేవ చ. పితాహం ఓకే, గో హెడ్. నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయి ఉన్నాను. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడను ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే. మాతాజీ ఎవరైనా చదువుతారా శ్లోకం నేను ఒకసారి? చేస్తాను మాతాజీ. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః, వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, 18. గతిర్భర్తా ప్రభు సాక్షి నివాసా శరణం సుహృత్, ప్రభావ ప్రళయస్థానం నిదానం బీజం అవ్యయం. గతిర్భర్తా ప్రభు సాక్షి నివాసా శరణం సుహృత్, ప్రభావ ప్రళయస్థానం నిదానం బీజం అవ్యయం. గమ్యమును, పోషకుడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, మిక్కిలి సన్నిహిత మిత్రుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వాధారమును, నిధానమును, నిత్య బీజమును అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభు. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్, ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజం అవ్యయం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు 9.19 అండి. తపామ్యహం అహం వర్షం నిగ్రన మ్యుత్స్రజ్ఞామి చ, అమృతం చైవ మృత్యుశ్చ సదా సచ్చాహం అర్జున. తపామ్యహం అహం వర్షం నిగ్రన మ్యుత్సృజ్ఞామి చ, అమృతం చైవ మృత్యుశ్చ సదా సచ్చాహం అర్జున. ప్రభువులు ఎవరన్నా చదువుతారా? ప్రభుజీ కృష్ణ మాతాజీ నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్యజామి చ, అమృతం చైవ మృత్యుశ్చ సదా సచ్చాహమర్జున. హరే కృష్ణ. హరే కృష్ణ.
ప్రభు ట్రాన్స్లేషన్ చేద్దాం. ఓ అర్జున, వేడి నొసగువాడును నేనే, వర్షమును నిరోధించువాడను మరియు కురిపించువాడను నేనే, అమృతత్వమును మరియు మృత్యువును నేనే, సత్ అసత్తులు రెండును నాయందే కలవు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ స్వామివారు మనకు విశ్వరూప ఉపాసన గురించి చెప్తూ ఉన్నారు. లాస్ట్ మనం 9.16 నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా ఈ 3 శ్లోకాలు, ఈ 4 శ్లోకాలలో విశ్వరూప ఉపాసన దాని గురించి ఒక నాలెడ్జ్, ఈ విశ్వరూప దర్శనం గురించి ఆ నాలెడ్జ్ చెప్తున్నారు. ఎలా మనము కొలవాలి, ఎలా వర్షిప్ చెయ్యాలి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వామివారు. ఇక్కడ 17th శ్లోకాల్లో 17వ శ్లోకాల్లో స్వామివారు ఏమన్నారు? పితాహం అస్య జగతో మాతా దాత పితామహ, నేనే తండ్రిని, నేనే తల్లిని అని అంటున్నారు. దెన్ తర్వాత ఏమంటున్నారు? మాతా దాత పితామహ, నేనే సపోర్టర్, నేనే ముత్తాతల్ని అని కూడా అంటున్నారు. వేద్యం పవిత్రం ఓంకారం, నేనే నాలెడ్జ్, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ కూడా నేనే వచ్చేసి ఇంకా ప్యూరిఫైయర్ కూడా నేనే అని అంటున్నారు. ఆ ఒక ఓంకారం అన్న ఆ ఒక సిలబల్ కూడా నేనే అన, వేద్యం పవిత్రం కూడా నేనే అని స్వామివారు అంటున్నారు. ఋగ్వేద, సామవేద, యజుర్వేద అన్ని వేదాలు కూడా నేనే అని ఈ శ్లోకంలో అంటున్నారు. సో మనము ఇక్కడ భగవంతుడు ఒక శక్తి కదా. ఇవి రెండుటికి మనము భగవంతుడు ఒక శక్తి, భగవంతుడే. అన్నిట్లోనూ కృష్ణుడు ఉన్నారు, అయితే అక్కడ లేరు. అన్ని కృష్ణుడే, అయితే అది కృష్ణుడు కాదు. అది సో మనము భగవంతుడు శక్తి, అది ఆ టెక్నికల్ గా మనము అర్థం చేసుకోవాలా. అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు, మరి ఎందుకు మనం గుడికి వెళ్ళాలి అని కూడా మనం అనుకోవచ్చు. లేకపోతే అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు, అన్ని తెచ్చుకొని మనము మన పూజ ఆల్టర్ లో పెట్టుకోగలమా? అది లేదు కదా. సో అది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. కృష్ణ ఇస్ ఎవ్రీవేర్, అన్ని దిక్కులు స్వామివారు ఉన్నారు. ఆ కృష్ణుడు ఆధ్యాత్మిక శక్తి, మెటీరియల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ. అండ్ ఇవి రెండు ఎనర్జీస్, ఎవ్రీథింగ్ ఒకటి. ఈ ప్రపంచంలో ఏదైతేనో ఒకటి మెటీరియల్ ఎనర్జీ, లేకపోతే స్పిరిచువల్ ఎనర్జీ. ఇవి రెండే, ఈ రెండిటికి మించి ఇంకా ఏమీ లేదు. ఇంకా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది, స్వామివారు 3 ఇంపార్టెంట్ శక్తి అన్నమాట. అంతరంగ శక్తి, అవన్నీ ఆధ్యాత్మిక పరమైనది, స్పిరిచువల్ ఎనర్జీ. తర్వాత బహిరంగ శక్తి, అది మెటీరియల్ ఎనర్జీ, భౌతిక పరమైనది, భౌతిక శక్తి అది. ఇంకా తటాక్ష శక్తి అన్నది అన్ని జీవరాశులు అన్నది తటాక్ష శక్తిలో వస్తుందన్నమాట. సో ఈ తటాక్ష శక్తి అన్ని జీవరాశులు పార్ట్ అండ్ పార్సల్. స్వామి ఒక అంశం, భగవంతుడు ఒక హంసం. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని స్వామివారు చెప్తున్నారు కదా భగవద్గీతలో వన్ ఆఫ్ ద శ్లోక. అక్కడ ఏమంటున్నారు? మమైవాంసో జీవలోకే, అన్ని జీవరాశులు కూడా నా ఒక హంసమే అని అంటున్నారు. దేర్ఫోర్ ఏమంటే ఇక్కడ ఒక వ్యక్తి, తల్లి, తండ్రి, బిడ్డలు, ఇంకా హస్బెండ్, వైఫ్, సిస్టర్, బ్రదర్స్ అన్ని ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అందరూ స్వామివారు ఒక ఎనర్జీస్ అన్నమాట. వాళ్ళందరూ కూడా పార్ట్ అండ్ పార్సల్. స్వామివారు ఒక హంసమే, అయితే వాళ్ళందరూ కృష్ణుడు అయిపోతారా? కాదు. వాళ్ళల్లో స్వామివారు ఒక శక్తి, కృష్ణాస్ ఎనర్జీ అండ్ కృష్ణ. సో కృష్ణాస్ ఎనర్జీ, ఆ ఒక శక్తే అన్ని దిక్కులు వ్యాపించుకొని ఉంది. స్వామి ఆ ఒక రూపంలో ఆయన గోలోకంలో ఆయన లీలలు చేస్తూ ఉంటారు. ఆయన ఒక శక్తి మనల్ని చుట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్ని రకాల రిలేషన్షిప్ మనతో పాటుకు ఉండే అందరిలోనూ స్వామివారు ఉన్నారు. ఎందుకు? ప్రతి ఒక్కరు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. అదే భగవంతుడు ఇక్కడ
చెప్తున్నారనమాట. పితాహం అస్య జగతో మాతాదాత పితామహ. నేనే తల్లి తండ్రి, నేనే దాని తర్వాత సపోర్టర్ నేనే, నేనే ఇంకా ముత్తాతల్ని కూడా నేనే అననని స్వామివారు అంటున్నారు ఇక్కడ. అయితే మన చుట్టుపక్కన మనతో ఎవరితో అంతా మనకు రిలేషన్షిప్ ఉందో, ఎవరైనా సరే ఆ తల్లి తండ్రి బిడ్డలు ఇంకా సోదరులు, ఎవరైనా సరే హస్బెండ్ వైఫ్ ఎవరైతేనూ సరే, వాళ్ళు ఉన్న ఆ కాంటాక్ట్ మనతో ఈ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనతో ఉన్న కాంటాక్ట్ ఎప్పటికీ ఈ ఒక లైఫ్ టైం కు మాత్రమే ఈ కాంటాక్ట్. దీనికి ముందు ఉన్న ఆ ఒక లైఫ్ టైమ్ లో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనతో ఉన్నారు అని అనేది మనకు తెలుసా? అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. మనకెవరికి తెలీదు. ఇంకా నెక్స్ట్ లైఫ్ టైమ్ లో మనకు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనతో వస్తున్నారు అని అనేది మనకు తెలుసా? అది మనకు తెలీదు. అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మనం చేసిన కర్మలు పట్టి మనతో ఎవరు ఆ రిలేషన్షిప్ మనం ఎవరితో పెట్టుకుంటున్నాం అన్నది ఉంటుంది. ఈ ప్రీవియస్ లైఫ్ లో ఉన్న ఆ సేమ్ తల్లిదండ్రులే మనతో ఈ రోజు ఉంటున్నారా? లేదు, మనకు తెలీదు అది. దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఇవన్నీ టెంపరరీ. ఇవన్నీ ఈ జన్మకు ఇల్లు తల్లి, ఇల్లు తండ్రి, ఇల్లు బిడ్డలు, ఇల్లు మొగుడు, ఇల్లు వైఫ్ అనన్న ఒక రిలేషన్షిప్ మన కర్మలు పాస్ట్ కర్మాస్ పట్టి ఉంటుంది. ఇవన్నీ టెంపరరీ. ఇవన్నీ అలా ఆ ఒక రివర్ లో ఆ చెత్తంతా ఉంటుంది కదా, లీఫ్ అంతా ఉంటుంది కదా, ఒక్క గాలి కొట్టిందంటే ఒక పర్టికులర్ కొన్ని ఆకులు కొన్ని ఎండిపోయినట్టు మాత్రమే ఆ గడ్డి అంతా కొన్ని చేరుకుంటాయి. మళ్ళీ ఇంకొక గాలి కొట్టిందంటే అవన్నీ విచ్చలవిడిగా అయిపోయి వేరే వాటిలతో పోయి చేరుకుంటాయి. అలాగే మన జీవితం కూడా ఒక్కొక్క లైఫ్ టైం మనకు అలా పోతూనే ఉంది. సో ఈ ఒక రిలేషన్షిప్స్ అన్ని కూడా స్వామి ఒక అంశమే అయితే కూడా అది టెంపరరీ. మనకు పర్మనెంట్ గా మనకి ఎవ్రీ లైఫ్ టైం ఆఫ్టర్ లైఫ్ టైం మనతో పర్మనెంట్ గా ఉండేది ఎవరు అంటే ఆ భగవంతుడు, శ్రీకృష్ణ భగవంతుడు ఒక్కడే. ఆ దేవాది దేవుడు ఒక్కడే. ఆయనతో ఆ పర్మనెంట్ రిలేషన్షిప్ అన్నదే ఎగ్జాక్ట్ ట్రూ రిలేషన్షిప్ అన్నమాట. దేర్ ఇస్ నో వన్, ఎవ్వరు ఉండరు, అందరూ టెంపరరీయే. పర్మనెంట్ గా ఉండేది ఆ దేవాది దేవుడు, ఆ కృష్ణుడు ఒక్కడే. ఆ ఒక పర్సనాలిటీ ఒక్కరికే మనము సరెండర్ అయిపోవాలి. ఆ ఒక్క పర్సనాలిటీ కాకుండా వేరే ఎవరికి మనం సరెండర్ అవ్వడం అనేది వేస్ట్. సో కృష్ణుడు ఎనర్జీస్ ఇది సోమవారం అదే అంటున్నారు. అన్ని నేనే, తల్లి తండ్రి అన్ని కూడా నేనే అని అంటున్నారు. మహాభారతంలో గాంధారి ఆ స్వామిని గురించి గ్లోరిఫై చేసి ఎంతో గొప్పగా ఒక శ్లోకం ఉంది. ఏమంటే త్వమేవ మాతా చ పితా త్వమేవ తమేవ బంధు చ సఖం తమేవ విద్యా ద్రవిణం తమేవ సర్వం మమ దేవదేవా అంటుంది అక్కడ. ఏమంటుంది? త్వమేవ మాతా చపితం త్వమేవ. స్వామిని చూసి కృష్ణుడిని చూసి అంటుంది, నువ్వే నా ఒక తల్లి తండ్రి, సమేవ బంధువు, నువ్వే నాకు బంధువు కూడా. తర్వాత చసకం తమేవ, మిత్రుడు కూడా నువ్వే అని అంటుంది. త్వమేవ విద్య, నువ్వే ఒక గ్రేట్ నాలెడ్జ్, విద్య కూడా నువ్వే, అన్నిటికన్నా గొప్ప విద్య కూడా నువ్వే. ద్రవిణం త్వమేవ, అన్నిటికన్నా ఆస్తి వెల్త్ అన్నది నువ్వే నాకు, అన్నిటికన్నా పైన. తమేవ సర్వం మమ దేవదేవా అని అంటుంది. దేవాది దేవుడు అందరికన్నా నువ్వే అని అంటుంది. సో ఆ పర్మనెంట్ రిలేషన్షిప్, ఆ శాశ్వతమైన ఆ బంధుత్వం అన్నది ఎవరితో ఉంటుందంటే ప్రతి ఒక్క జీవరాశికి ఆ దేవాది దేవుడు కృష్ణుడితో మాత్రమే ఉంటుంది. ఇంకా మిగిలిన అవన్నీ కూడా టెంపరరీ. సో అందుకనే స్వామివారు అన్నియు నేనే అని అంటున్నారు. మనం ఇది చాలా క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలని అన్నమాట. మనము
ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఈ ఒక లోకానికి ఎందుకు వచ్చాము, ఆ ఒక రిలేషన్షిప్, ఆ స్వామితో ఉన్న రిలేషన్షిప్ అన్నది మర్చిపోయాం మనం. మర్చిపోయి మనము అందుకోసమే ఇక్కడికి వచ్చాము. సో ఇక మనం వచ్చేసి మన చుట్టూ ఉండేది అన్నిటి కూడా ఆ ఒక కృష్ణుడు ఒక ఎనర్జీ, కృష్ణుడు ఒక శక్తే అననేది మనము తెలుసుకోవాలన్నమాట. స్వామి స్వామి ఒక శక్తి అననేది కృష్ణ అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. స్వామి అన్నిటికీ మూల కారణం స్వామి అంటున్నారు. కృష్ణుడు మళ్ళీ కూడా ఏమంటున్నారు, వేదైశ్చ సర్వం అహమేవ వేద్య వేదాంత కృత్ వేద విదేవ చాహం. అన్ని వేదాలు కూడా నేనే అంటున్నారు. వేదాల్ని సృష్టించింది కూడా స్వామే, కంపైలరు ఆయనే. ఆయనే దాన్ని ఆ నోవర్ అంటున్నారు కదా, దాన్ని తెలుసుకోవైనది ఆయనే. ఇంకా దాంట్లో నుంచి, ఆ వేదాల్లో నుంచి తెలుసుకోవాల్సిన ఆ సారం కూడా ఆయనే. అన్ని ఆయనే. అందుకోసమే ఈ శ్లోకంలో రిక్ సామ యజుర్ ఏవచ, ఆ వేదాలు కూడా నేనే అని అంటున్నారు ఇక్కడ. సో అల్టిమేట్ ఆయనే మనల్ని ప్యూరిఫై చేసే ఒక వ్యక్తి, శుద్ధి చేసే వారు కూడా ఆయనే. ఎవరు? దేవాది దేవుడు కృష్ణుడే. ఆయనతో ఉన్న ఆ రిలేషన్షిప్ మాత్రమే పెర్మనెంట్ రిలేషన్షిప్ అనని ప్రభుపాదుల వారు ఈ ఒక 17వ శ్లోకం భాష్యంలో చెప్తున్నారు. స్వామివారు ఆ విశ్వరూపాన్ని గురించి అన్ని చెప్తూ వస్తున్నారు కదా, ఆ వర్షిప్ ప్రాసెస్ ఎలా చెయ్యాలా, ఆ విశ్వరూపం గురించి చెప్తున్నారు. విశ్వరూప ఉపాసన దాంట్లో అన్ని నేనే అనని స్వామివారు ఎవ్రీథింగ్, వేదం, పవిత్రం, ఓంకారం అన్ని నేనే అనని చెప్పారు. ఇప్పుడు 18వ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి, గతిర్భార్త ప్రభు సాక్షి, నేనే మెయింటైనర్ ని, నేనే మెయింటైనర్. ప్రతి ఒక్క జీవరాశులకి కూడా నేనే మాస్టర్ అని అంటున్నారు. నేనే ఉపదృష్ట అని మనకు ఇంకొక శ్లోకంలో కూడా చెప్పారు. సో నేనే సాక్షిని అని స్వామి వారు ఇక్కడ అంటున్నారు. నివాస, నాలోనే అన్ని నివాసిస్తుంది అని అంటున్నారు. శరణం, నాకే శరణు పొందాలి, నేనే రెఫ్యూజీని అందరికీ అని స్వామివారు ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్పారు. నేనే శరణం, నన్నే శరణు పొందాలా. రెఫ్యూజీ ఎవరు? మన అందరికీ ఆ స్వామివారు ఒక్కరే. ఇంకా ఆయనకు మనం శరణు పొందకుండా ఇంకా వేరే ఎవరికి పొందాలి కదా? ఆ దేవాది దేవుడు ఒక్కడే, ఆ ఒక గ్రేట్ పర్సనాలిటీ ఆయన ఒక్కడే ఈ ఒక దానికి హీ ఇస్ ద ఓన్లీ పర్సన్ అన్నమాట సరెండర్ అయ్యేదానికి. ప్రభావ, ప్రళయ స్థానం, ఆయనే సృష్టికర్త. ఆ క్రియేషన్, ఆ సృష్టి అనేది జరిగేది కూడా ఆయన వల్లే, ప్రళయం కూడా ఆయన వల్లే జరుగుతుంది అని అంటున్నారు. తర్వాత లాస్ట్ కి ఏమంటున్నారు స్వామి 18వ శ్లోకంలో, నిదానం బీజం అవ్యయం, ఇటర్నల్ సీడ్, నేనే అన్నిటికీ ఆ బీజం అని అంటున్నారు. నాలోనే అన్ని నివాసిస్తుంది, రెస్టింగ్ ప్లేస్ నేనే అని ఎంతో గొప్పగా స్వామివారు ఇక్కడ 18వ శ్లోకంలో చెప్పారు. దీంట్లో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంది? గతి అంటున్నారు. నేనే గతి అంటున్నారు. అల్టిమేట్ గోల్ ఏంటి మన జీవితంలో? ఆ లక్ష్యం అన్నది, అల్టిమేట్ గోల్ అన్నది ఏంటి? స్వామివారు పాద పద్మాలకు సేవ చేసుకోవడమే, గోలోకానికి వెళ్ళి చేరుకోవడమే. గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అంటున్నారు కదా. సో అదే మన అల్టిమేట్ గోల్ అన్నమాట. అయితే మనము దురదృష్ట కారణం వల్ల ఆ ఒక గోల్ ఏమో క్లియర్ గా ఉంది, ఆ పాత్ ఏమో, ఆ ఒక దారేమో క్లియర్ గా ఉంది. మనం కళ్ళు మూసుకొని స్వామివారిని అనుకుంటూ మనం పరిగెట్టాల్సిందే. అది కాకుండా, అది చేయకుండా మనం ఏమైతున్నాం? డీవియేట్ అయిపోతున్నాం. అలా ఇలా ఇలా నని రకరకాలుగా డీవియేట్ అయిపోతున్నాం. అందుకని ఇప్పుడు ఒక దారి ఉందనుకోండి, మనకు స్వామివారి దగ్గర చేరే దారి, ఆ భక్తి అన్న మార్గం ఉంది. అయితే ఆ భక్తి మార్గంలో మనం ఏం చేస్తున్నామంటే ఒక్క అడుగు వేస్తున్నాం ఫస్ట్. ఒక అడుగు వేశాక మనం ఏమి అయిపోతున్నాం? డీవియేట్ అయిపోతున్నాం ఆ దారిలో నుంచి. మళ్ళీ ఎక్కడెక్కడో భౌతిక పరంగా చుట్టుకొని మళ్ళీ లాస్ట్ కి వస్తున్నాం.
అయితే వచ్చి మళ్ళీ అయితే ఇక్కడ ఈ టైం స్పెండ్ చేసిన దానికి, ఈ డీవియేట్ అయి చేసిన టయానికి మన ఈ భక్తి మార్గంలో స్పెండ్ చేసుంటే ఇంకా ఎంతో ముందుకు వెళ్ళుండొచ్చు. అయితే మనం చేసేది ఏంటి, ఇలా డైవర్ట్ అయిపోయి నానా రకాలుగా మనం టైం వేస్ట్ చేస్తూ ఉన్నాము. సో మళ్ళీ లాస్ట్ కి భక్తి మార్గానికి వచ్చేటప్పటికి మనకి ఎక్కువ ప్రోగ్రెస్ లేదు అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రోగ్రెస్ చేస్తున్నాం. సో మనకు ఈ భక్తి మార్గంలో స్లో అయిపోతుంది మన ప్రోగ్రెస్ అన్నమాట. సో అలా డీవియేట్ అయిపోతున్నాం. అట్లీస్ట్ అయితే మనకు ఉన్న ఈ లైఫ్ టైం అన్నది, ఈ ఒక లైఫ్ స్పాన్, మనకి ఈ జీవితం మనకు ఉన్నది లైఫ్ వెరీ షార్ట్ కదా. ఇప్పుడు ఈ షార్ట్ టైంలో మనం ఏం చెయ్యాలా, మనకు ఫుల్ కన్విక్షన్ ఉండాలా, మనకు ఫుల్ దృఢంగా మనము దాని మీదే ఉండాల. నా ఒక లక్ష్యం ఏంటి, గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి, స్వామివారు సేవ కోసమే నేను స్వామివారిని వెళ్ళి చేరుకోవాలా అన్నదే మనకు గోల్ ఆఫ్ లైఫ్ గా ఉండాలా. అటైనింగ్ కృష్ణ, స్వామివారిని చేరుకోవాలా అన్నదే. ఈ ఒక హ్యూమన్ ఫామ్ మనకు, ఈ ఒక హ్యూమన్ ఫామ్ స్వామివారి ఇచ్చింది ఎందుకోసము, ఎన్నో జీవరాశులు ఉన్నారు కదా, కుక్కలు గాను, నక్కలు గాను, ఎన్నో లాట్ ఆఫ్ అదర్ జీవరాశులు ఎన్నో ఉన్నాయి. సో దాంట్లో మనకు ఈ ఒక హ్యూమన్ ఫామ్ స్వామివారు ఇచ్చారంటే మనం ఎన్ని జన్మాలు చేసిన పుణ్యం ఇది. బహునాం జన్మనాం అంతే. ఈ ఒక హ్యూమన్ ఫామ్ మనకు దొరికినప్పుడు దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలా, స్వామివారు ఆ భక్తి, ఆ డివోషన్ సర్వీస్, ఆ భక్తి చేసుకోవడానికి మనం యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని ఆ అల్టిమేట్ గోల్, ఆ లక్ష్యానికి చేరుకోవాలా. దానికోసమే ఈ ఒక మానవ శరీరాన్ని మనకు స్వామివారు ఇచ్చారనమాట. ఇవన్నీ లేకుండా మనం డీవియేట్ అయిపోయి మనము ఏదేదో చేస్తున్నాం. ఇంకా ఏదేదో చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాము, మెయింటైనింగ్ ద బాడీ కంప్లీట్ గా. ఆ స్వామివారి సేవ కాకుండా మనం ఏది చేస్తున్నాం, మన బాడీని మెయింటైన్ చేసుకోవడానికే కదా. మనం ఉద్యోగానికి ఇంకా సంపాదించాలా, ఇంకా ఇవి కొనాలా అన్ని దేనికోసం, మన బాడీని మెయింటైన్ చేసుకునే దానికోసం. అయితే బాడీని మెయింటైన్ చేసుకుండేది అన్నది అది ఒక సైడ్ బిజినెస్ గా ఉండాలా. మెయిన్ బిజినెస్ ఏదై ఉండాలా, మెయిన్ బిజినెస్ స్వామివారి సేవ చెయ్యాలా, భక్తి మార్గంలో ఉండాలా. నేను స్వామివారిని వెళ్ళి చేరుకోవాలా, అటైన్ కృష్ణ ఇన్ దిస్ వెరీ లైఫ్ టైం. ఈ ఒక జన్మలోనే నేను స్వామివారిని చేరుకోవాలి అన్నది ఉండాలి. అదే మెయిన్ బిజినెస్ గా ఉండాలా. సైడ్ బిజినెస్ మన ఒక దేహాన్ని మనము చూసుకోవడం, మెయింటైన్ చేసుకోవడం, అదన్నీ సైడ్ బిజినెస్. అయితే ఈ కలియుగంలో 95%, 99% కూడా ఏమైతుందంటే ఈ సైడ్ బిజినెస్ మెయిన్ బిజినెస్ అయిపోయింది. మెయిన్ ఏంటి, ఒక ఎవ్రీబడి బాడీ మెయింటైన్ చేసుకునే దాన్నే మెయిన్ బిజినెస్ అయిపోయింది. సైడ్ బిజినెస్ ఏంటి, అప్పుడప్పుడు గుడికి వెళ్ళి అలా పూజ చేసుకొని రావడం, ఏదో కొంచెం అలా భక్తి అని అన్నమాట, కొంచెం అది సైడ్ బిజినెస్ అయిపోయింది. సో అలా డీవియేట్ కాకుండా మెయిన్ ఏంటి, కృష్ణ అని అనుకొని, స్వామివారి సేవ అనుకొని, అటైనింగ్ కృష్ణ అని అనుకొని మెయిన్ బిజినెస్ అదిగా ఉండాలన్నమాట. సో ఈ సైడ్ బిజినెస్ అని అన్నది మెయింటైనింగ్ ద బాడీ అని అన్నది ఉండాల. సో యాజ్ ఎ డివోటీకి మెయిన్ గోల్ ఏంటి, స్వామివారిని చేరుకోవాలా, ఆయన ఒక సంతోషానికి ఆయనకు సేవ చేస్తూ ఉండాలి అన్నదే ఒక శుద్ధ భక్తుడి ఒక కోరికగా ఉంటుంది. శుద్ధ భక్తుడు ఒక మెయిన్ బిజినెస్ అదే ఉంటుంది అని ప్రభుపాల్ వారు ఇక్కడ అంటున్నారు. ఇప్పుడు పూర్వకాలంలో ఆ ఒక వేదిక్ టైమ్స్ లో ఎలా వాళ్ళు కూడా డీవియేట్ అవుతూ ఉన్నారు. వేదిక్ టైమ్స్ లో ఎలా డీవియేట్ అవుతూ ఉన్నారంటే వాళ్ళు పెద్ద సాక్రిఫైస్ అంతా, హోమాలు అలాంటివన్నీ చేసేవారు. ఆ హోమాలన్నీ శాస్త్రాలు చెప్పే వేదిక్ స్క్రిప్చర్స్ లో ఉన్నట్టే చేస్తున్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఆ ఎసెన్స్ కృష్ణుడు అన్నది పెట్టకుండా ఆ ఒక సాక్రిఫైసెస్ అన్ని వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట. నెక్స్ట్ లైఫ్ టైమ్ లో నేను స్వర్గలోకానికి వెళ్ళాలా, చంద్రలోకానికి వెళ్ళాలా అని వాళ్ళు నెక్స్ట్ లైఫ్ టైం ని వాళ్ళు
అలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు ఆ ఒక సాక్రిఫైసెస్ అన్ని, ఆ గొప్ప గొప్ప సాక్రిఫైసెస్ అన్ని ఆ వేదిక్ టైమ్స్ లో చేసేవారు. ఇది వాళ్ళు డీవియేట్ అయిన ఒక మార్గం. ఇప్పుడు మన కలియుగంలో అన్ని డీగ్రేడ్ అయిపోయింది, అది కూడా లేదు కదా. వాళ్ళు బాగా నెక్స్ట్ లైఫ్ టైం కి వాళ్ళు కృష్ణుణ్ణి చేరుకోవాలని లేదు, దే ఆర్ అయితే వాళ్ళు దేవేర్ మచ్ మచ్ బెటర్ ఇప్పుడున్న కలియుగ జీవరాశుల కన్నా కదా. వాళ్ళు నెక్స్ట్ లైఫ్ టైమ్ లో ఈ ఒక హోమాలన్నీ చెయ్యాలా, ఎందుకంటే నేను నెక్స్ట్ లైఫ్ టైమ్ లో స్వర్గలోకానికి వెళ్ళాలా, చంద్రలోకానికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి సోమరసాన్ని నేను భుజించాలా, అక్కడ అప్సరాలు అందరూ నటనం చేసేది నేను చూడాలా అని అలా ఉన్నింది కోరికలు. అలా డీవియేట్ అయ్యారనమాట వేదిక్ టైమ్స్ లో. బట్ ఇప్పుడు ఇంకా డీగ్రేడ్ అయిపోయారు, అది కూడా లేకుండా ఇంకా డీగ్రేడ్ అయిపోయారు. అయితే శుద్ధ భక్తుడు అన్నవాడు ఎలా ఉంటుందంటే, వాడు మెయిన్ గోల్ వచ్చేసి స్వామివారిని చేరుకోవడమే. ఇవన్నీ సైడ్ బిజినెస్, వేదిక్ టైమ్స్ లో ఉన్న సైడ్ బిజినెస్ కూడా ఉండదు శుద్ధ భక్తుడికి. డైరెక్ట్ వాడి పాత్ అన్నది క్లియర్ గా ఉంటుంది. స్వామివారు, కృష్ణుడు, అటైనింగ్ కృష్ణ అన్నది క్లియర్ గా ఉంటుందన్నమాట. డైరెక్ట్ గా స్వామివారికి సేవ చెయ్యాలి అని. ఈ దేవి దేవతల్ని కొలిచే వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళు ఇండైరెక్ట్ గా స్వామివారిని కొలవడం అనేది జరుగుతుంది. ఎలా అది, వాళ్ళు దేవి దేవతల్ని కొలుస్తున్నారు కదా. మనం దీనికి ముందు శ్లోకాలలోనే చాలా చూసాం, ముందు చాప్టర్ లోనే. దేవి దేవతలు కూడా వాళ్లకు శాంక్షన్ చెయ్యాలంటే వాళ్లకు స్వామివారు ఒక పర్మిషన్ ఉండాల. సో ఇండైరెక్ట్ గా జీవరాశులు ఏం చేస్తున్నారు, ఆ ఒక పర్సనాలిటీస్ ఇండైరెక్ట్ గా స్వామివారిని కొలవడం అనేది జరుగుతుంది. ఇది ఎలా అంటే, ఒక 100 ఫ్లోర్స్ ఉందంటే 100 ఫ్లోర్స్ కి 100th ఫ్లోర్ కి ఎక్కాలంటే, మెట్ల ద్వారా 100th ఫ్లోర్ ఎక్కాలంటే ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని గంటలు అవుతుంది కదా. ఇదే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, అక్కడ లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఉన్నప్పటికీ వాడు మెట్ల ఉన్నాడంటే వాడెంత తెలివిగల్లవాడు. సో నిజమైన తెలివిగల్లవాడు ఏం చేస్తాడు, లిఫ్ట్ ఎక్కి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు ఆ 100th ఫ్లోర్ కు. అదే ఇక్కడ ఆ భక్తి మార్గం అన్నదే మనకు లిఫ్ట్. ఆ భక్తి, నిజమైన తెలివిగల్ల వాడు ఆ భక్తి మార్గంని యూజ్ చేసుకొని ఫాస్ట్ గా కృష్ణుణ్ణి చేరుకుండే ఆ మార్గాన్ని తీసుకుంటాడు అని ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. సో ఇక్కడ మనం చాలా క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. కృష్ణ అండ్ కృష్ణాస్ ఎనర్జీ అనేది అన్ని, ఎవ్రీథింగ్, ఏ ప్రపంచంలో ఏ ఒక దీన్ని తీసుకుంటే కూడా ఎవ్రీథింగ్ అన్ని స్వామివారు ఒక శక్తిలోనే రెస్టింగ్ అన్నమాట. అన్ని స్వామివారి మీదే రెస్టింగ్, అవన్నీ కృష్ణాస్ ఎనర్జీ మీదే అన్ని రెస్టింగ్ అన్నమాట. ఇది ఎలా అంటే, ఆ ముత్యాలన్నీ మనము ఒక మాలగా ఉంటుంది కదా, ఎలా ఆ ముత్యాల మాల వస్తుంది, దాని లోపల ఆ థ్రెడ్ అన్నది ఉంటేనే ఆ ముత్యాలను అన్ని, ఆ థ్రెడ్ అంత బాగా పట్టుకుంటుంది, అది మాలలాగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఒక దారాన్ని తీసేస్తున్నామో ముత్యాలన్నీ చెదిరిపోతాయి కదా. అలాగే ప్రతి ఒక్కటి స్వామివారు కృష్ణాస్ ఎనర్జీ మీద అన్ని అలా ఉంటుందన్నమాట. అన్ని స్వామివారి మీద రెస్ట్ అయి ఉంది. వన్స్ ఎప్పుడైతే ఆ ఒక ఎనర్జీ లేదో అన్ని కంప్లీట్ కొలాప్స్ అన్నది ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అల్టిమేట్ షెల్టర్ అన్నది ఎవరు, ఆ దేవాది దేవుడు కృష్ణుడు ఒక్కరే. ఎవ్రీథింగ్ అన్ని ఆయనదే, ప్రతి ఒక్కటి ఆయనదే, ఏది మంది కాదు. ఇక్కడ మనం అంటున్నాం ఇది నా ఇండ్లు, ఇది నా స్థలం, ఇంకా అక్కడ ఒక గ్రౌండ్ కొన్నా, ఇక్కడ 2 ఏకర్లు గ్రౌండ్ కొన్నా, అది నా మీద రిజిస్టర్ అయింది అని. నథింగ్ ఇస్ అవర్స్, అన్ని స్వామిదే. అందుకోసం మనం ఏం చెయ్యాలా,
ప్రతి ఒక్కటి తీస్తేను స్వామివారి సేవ కోసమే పెట్టాలా. మనం ఏదన్నా వంట చేసామంటే స్వామివారికి మనం అది బోగా ఆఫర్ చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలా. ప్రతి ఒక్కట్లోనూ మనం స్వామిని సెంటర్ లో పెట్టుకొని చేసామంటే దానికన్నా సంతోషమైనది వేరే ఏమీ లేదు. అలాంటి వాడే, అలా చేసే వాడికే ఆ పీస్ఫుల్నెస్, ఆ పర్మనెంట్ హ్యాపీనెస్ అన్నది ఉంటుంది. స్వామివారు ఇక్కడ మనకు చెప్తున్నారు ఈ శ్లోకంలో, నివాస శరణం సుహృత్ ప్రభావ ప్రళయ స్థానం. నేనే క్రియేటర్ ని, నేనే ఆ డెస్ట్రాయర్ ని కూడా అని అంటున్నారు. అన్నిటికీ బీజం కూడా నేనే అని అంటున్నారు. పర్మనెంట్ గా స్వామివారు మనతోనే ఉన్నారు. ప్రతి ఒక్క జీవరాశులతోనూ స్వామివారు ఉన్నారు. ఎలా? హనుమంత ఉపదృష్ట అని స్వామివారు మనతోనే నివాసిస్తున్నారు. స్వామివారు చూస్తున్నారు, విట్నెస్. ఇక్కడ అదే చెప్పారనమాట. విట్నెస్ గా ఉన్నారు స్వామివారు మనతోనే. ఆ 19వ శ్లోకంలో సాక్షి గతిర్భార్త ప్రభు సాక్షి, సాక్షిగా ఉన్నారు, మనతో పాటుకే ఉన్నారు, మనం చేసేటి అన్ని చూస్తూనే ఉన్నారు. దాని తర్వాత హనుమంత శాంక్షన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కోరిక నోట్లో నుంచి చెప్పేదానికి ముందే మన మనసులో మనం అనుకున్నప్పటికే స్వామివారికి తెలిసిపోతుంది, మనతోనే ఉన్నారు కదా హనుమంత. ఆయన శాంక్షన్ కూడా చేసేస్తున్నారు. సో అందుకోసం ఇలా పర్మనెంట్ గా మనతోనే ఉండే స్వామివారిని మనము పర్మనెంట్ అని అనుకుంటామా? లేకపోతే పార్ట్ అండ్ పార్సల్, స్వామివారు పార్ట్ అండ్ పార్సల్ లాగా మనతో ఉండే, మనతో ఉండే మన తల్లి తండ్రి బిడ్డ ఎవరైతే మన కాంటాక్ట్ లో ఉంటున్నారో ఈ జీవితంలో, వాళ్ళు పర్మనెంట్ అని అనుకుంటున్నామా? లేదు. సో స్వామివారే పర్మనెంట్, ద పర్మనెంట్ అండ్ ద ఓన్లీ షెల్టర్. ఎవరి దగ్గర తీసుకోవాలా? ఎవరు పాద పద్మాల్ని మనం పట్టుకోవాలంటే ఆ స్వామివారు పాద పద్మాల్ని మాత్రమే మనము పట్టుకోవాలి. ఎలా మనకు ఇది ఈ భక్తి మార్గంలో మనకు ఈజీ ప్రాసెస్ చైతన్య మహాప్రభు చెప్పారు. మనం ఆల్ ఆఫ్ అ సడన్ మనం స్వామివారి చరణ కృష్ణ అని ఆల్ ఆఫ్ అ సడన్ మనం చెప్పాలంటే అది ఆధ్యాత్మ భౌతిక పరంగా ఉండి సడన్ గా అలా చెయ్యాలంటే రాదు. అందుకనే ఈ భక్తి మార్గంలో ఎవ్రీడే మనము ఈ మహామంత్రం జపం చేసేదాని వల్ల హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతి ఒక్క రోజు మనం చెప్తున్నాం కదా, ఎందుకు మనం ఈ ప్రాక్టీస్ చేస్తున్నాము? 16 మాలలు తప్పకుండా చెయ్యాలని ప్రభుపాల్ వారు మనకు చెప్పారు. ఎందుకు మనం ఇది ప్రాక్టీస్ అన్నమాట. ఇలా ప్రాక్టీస్ అప్పటికి ఎవ్రీడే మనం ఇలా ప్రాక్టీస్ చేసేటప్పటికి ఏ ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే కూడా స్వామివారిని చరణ పొందాలి అన్నది మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇది ఎక్సర్సైజ్. ఒకే రోజు మనము పెద్ద ఎక్సర్సైజ్ చేయలేము కదా, చేస్తే జ్వరం వచ్చేస్తుంది. చిన్నదిగా స్టెప్ బై స్టెప్. సో ఇవన్నీ ఎక్సర్సైజ్ అన్నమాట. ఎవ్రీడే ప్రతి ఒక్క రోజు ఆ 16 మాలలు చేసేటప్పుడు మనకు అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇలాగే ఉండేటప్పుడు లాస్ట్ ఆ ఒక డెత్, ఆ మృత్యు అన్నది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ క్రిటికల్ సిచ్యువేషన్ లో ఎవరిని చరణ పొందుతాడు? ఇలా రోజు జపం చేసేవాడు ఆ స్వామివారి చరణమే కోరుకుంటాడు. ఆ టైంలో కూడా కృష్ణ అని ఎవరైతే కృష్ణ అనే అనుకోని ఆ లాస్ట్ ఆ డెత్ ని ఫేస్ చేస్తున్నారో వాళ్లకు మరల జన్మం అన్నది ఉండదు. వాళ్ళు డైరెక్ట్ గా దే విల్ అటైన్ కృష్ణ, గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్. అండ్ స్వామివారి ధామానికి వెళ్ళి చేరుకొని అక్కడ స్వామివారి నిత్య సేవలు చేసుకుంటే ఒక భాగ్యం అన్నది వాళ్ళకి కలుగుతుంది. సో ఇక్కడ అందుకనే స్వామివారు అంటున్నారు, నేనే మాత, నేనే పిత, నేనే బంధు, నేనే నీ ఫ్రెండ్, సఖా కూడా నేనే అని అంటున్నారు. నేనే క్రియేటర్, అన్నిటికీ అన్ని సృష్టికర్తను నేనే. లాస్ట్ లో స్వామివారు ఏమంటున్నారు? ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ ఊపిరి గాలి బీర్చడం అన్నది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జరుగుతుంది కదా. ఆ ఊపిరి గాలి బీర్చడం అన్నది, ఆ జీర్ణ శక్తి అన్ని కూడా జరుగుతుంది కదా. మనం దీన్ని వచ్చేసి సైన్స్ అని అనుకోవచ్చు. అయితే సైన్స్ అన్నది ఏంటి? ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో దాన్ని గురించి తెలుసుకోవడమే సైన్స్ కదా. అయితే ఎవ్రీథింగ్ కెనాట్ బి ఎ సైన్స్.
అన్ని సైన్స్ అయిపోదు. అయితే అన్ని ఏదైతుంది? స్వామివారు అన్ని. ఎవ్రీథింగ్ బికమ్స్ కృష్ణ. ఎవ్రీథింగ్ కెనాట్ బి ఎ సైన్స్. సో స్వామివారే అన్నిటికీ కారణం. క్రియేటర్ ఆయనే, ఆయనే అనిలేటర్ కూడా అని అంటున్నారు. అట్ ద టైం లాస్ట్ ఆ డెత్ అన్న టయానికి వచ్చినప్పటికి స్వామి అందరూ స్వామివారిలోనే వెళ్ళి రెస్టింగ్ అని అన్నది జరుగుతుంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. 19వ శ్లోకంలో దీని కంటిన్యూయేషన్ చెప్తున్నారు స్వామివారు. ఏమంటున్నారు? తపామ్యహం అహం వర్షం. నేనే ఆ ఒక వేడి, ఆ ఒక వెలుతురును ఇస్తున్నా, నేనే వర్షాన్ని కురిపిస్తున్నా అని కూడా అంటున్నారు. నిగ్రణ మ్యుత్స్రణ్యామి చ అమృతాం చైవ మృత్యుశ్చ. నేనే ఆ ఒక మృత్యువు, అమృతం కూడా. సదా సచ్చాహం అర్జున. నేనే ఆ ఒక స్పిరిట్ ని, మ్యాటర్ ని కూడా అని స్వామివారు ఫైనల్ గా అన్ని చాలా బాగా కన్క్లూడ్ చేస్తున్నారు ఆ ఒక విశ్వరూపం ఎక్స్ప్లెనేషన్ ని. ఇక్కడ ఆ స్వామివారు ఎనర్జీ, శక్తుల గురించి మాట్లాడేటప్పుడు స్వామివారు అన్ని దగ్గర ఉన్నారు కదా, ఎవ్రీవేర్. ఓకే, స్వామివారు అన్ని దగ్గర ఉన్నారు కదా, ఎందుకు మనము టెంపుల్ కు వెళ్ళాలి అని కూడా మనం అనుకోవచ్చు. అలా కాదనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. స్వామివారు డెఫినెట్ గా స్వామివారు అన్ని దగ్గర ఉన్నారు. స్వామివారు అన్ని దగ్గర ఉండడు. ఎనర్జీ అన్నమాట. స్వామివారు ఒక ఎనర్జీ. అదే మనము ఆ ఫస్ట్ శ్లోకంలో 17వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఆ 3 ఇంపార్టెంట్ ఎనర్జీస్: అంతరంగ శక్తి, బహిరంగ శక్తి అండ్ తథాక్ష శక్తి అని చెప్పుకున్నాం. సో అది మనము టెక్నికల్ గా అర్థం చేసుకోవాలా. కృష్ణాస్ ఎనర్జీ అన్నమాట. మనం ఎక్కడ చూస్తేనే కృష్ణాస్ ఎనర్జీ. సో అన్నిట్లోనూ స్వామివారు ఉన్నారు. స్వామివారిని అన్నిట్లోనూ చూసేది అన్నది మనము బాగా అర్థం చేసుకోవాలా. ఇక్కడ ఆ ఒక వెలుతుర, ఆ ఒక వేడి అన్ని సప్లై చేస్తున్నది కూడా స్వామివారే. ఆ ఒక వర్షాన్ని కూడా ఆయనే విత్హోల్డ్ చేసి పట్టుకుంటున్నారు. ఎప్పుడు కావాలనో అప్పుడు ఆ వర్షాన్ని కూడా కురిపిస్తున్నారు. భాగవతంలో కూడా వన్ ఆఫ్ ద శ్లోకాస్ సేస్, ఇంద్ర స్వామివారిని చూసి భయపడి వర్షంని కురిపిస్తున్నాడంట. సో అన్నిటికీ స్వామివారు వర్షాన్ని కురిపియకూడదు, వర్షం రాకూడదు అని స్వామివారు అనుకున్నారంటే దట్ ఇస్ ఇట్, అంతే. ఎవరు ఏమీ చేయలేరు. ఇంద్రుడంతా స్వామివారు ఒక ఆజ్ఞని పాటించడానికి కోసమే కదా ఉండేది. వాళ్ళ డెమిగాడ్స్ అందరూ స్వామివారు ఒక ఆర్డర్ ని పాటిస్తున్నారు వాళ్ళందరూ. సో అలా అన్నమాట. ఆ వర్షాన్ని కురిపించేది కూడా నేనే అని ఇక్కడ స్వామివారు చక్కగా చెప్తున్నారు ఈ లాస్ట్ శ్లోకంలో 19లో. తపామ్యహం అహం వర్షం నిగ్రనామి ఉత్సృణ్యామి చ. నేనే దాన్ని విత్హోల్డ్ చేసుకుంటున్నా, వర్షాన్ని కూడా నేనే దాన్ని కురిపిస్తున్నా అని కూడా అంటున్నారు. సో అన్ని ఆయనే చేస్తున్నారు. ఆయన ఒక ఇది శాంక్షన్ లేకుండా ఏ ఒక ఇది జరగదు. ఈవెన్ అ బ్లేడ్ ఆఫ్ గ్రాస్, ఆ ఒక గడ్డి పోస కూడా స్వామి ఒక నిర్ణయం లేకుండా ఆ జరగడం అన్నది ఉండదు అని అంటున్నారు. ప్రతి ఒక్క జీవరాశులు ఆ బ్రీతింగ్ అన్నది జరుగుతుంది కదా, ప్రతి ఒక్క ఊపిరి గాలి పీల్చడం అన్నది, ఆ ఒక్క గుండి కొట్టుకోవడం అన్నది, ఇవన్నీ ఎలా జరుగుతుంది? అన్నిటికీ స్వామివారే కారణం. అన్నిటికీ స్వామి శక్తి, కృష్ణాస్ ఎనర్జీ. ఇవన్నీ అన్ని స్వామివారు చూసుకుంటున్నారు. కరెక్ట్ గా జరుగుతుందా అన్ని అని. ఇవి సైన్స్ కాదు, అన్ని సైన్స్ కాదు. అయితే అన్ని కృష్ణుడు, అది మనం తెలుసుకోవాలి. అన్ని భగవంతుడు, అన్ని సైన్స్ కాదు. సో ఎవ్రీథింగ్ కృష్ణ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కృష్ణ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనే ఇన్ఛార్జ్ ఉన్నారు అన్నిటికీ కూడా. సో తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ క్రియేటర్ కూడా ఆయనే, సృష్టికర్త కూడా ఆయనే. అట్ ద టైమ్ ఆఫ్ డెత్, ఆ డెత్ అన్న టయానికి కూడా అన్ని కూడా తీసేసుకుంటున్నారు ఆయన. సో ఐఎమ్ ద అనిలేటర్, మృత్యువు కూడా నేనే అని ఇక్కడ భౌతికవాది అన్నవాడు ఇంకా భక్తుడు అన్నవాడు మనము డిఫరెన్స్ చూస్తాం. భౌతికవాది అన్నవాడు ఆ ఒక
మృత్యువుని ఎలా చూస్తున్నాడు? ఆ ఒక జీవితం లాస్ట్ కి వచ్చినప్పుడు, ఎండ్ ఆఫ్ ద లైఫ్ వచ్చినప్పుడు వాడు దేన్ని మీట్ అవుతున్నాడు అంటే ఆ ఒక డెత్, ఆ మృత్యుని మీట్ అవుతున్నాడు. ఎవరు? భౌతిక వాది. అయితే ఈ డివోటీ, శుద్ధ భక్తుడు అన్నవాడు ఎవరిని మీట్ అవుతున్నాడు? ఆ ఒక మృత్యుని మీట్ అవుతున్నాడా? డెత్ అన్నది మీట్ అవుతున్నాడా? లేదు. వాడు కృష్ణుణ్ణి మీట్ అవుతున్నాడు లాస్ట్, ఆ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వచ్చినప్పుడు. ఏంటి ఇక్కడ భౌతికవాది ఆ ఒక డెత్ ని మీట్ అవుతున్నాడంటే వాడు నెక్స్ట్ లైఫ్, మరో జన్మకి వాడు రెడీ అవుతున్నాడు ఎంటర్ అయ్యేదానికి అని. అయితే ఇక్కడ ఆ డివోటీ అన్నవాడు స్వామివారిని మీట్ అవుతున్నాడు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ లో. వాడికి నెక్స్ట్ జన్మనన్నది ఉండదు. నేరుగా తను ఆ గోలోకానికి వెళ్ళి అక్కడ చేరుకోవడమే, స్వామివారి పాదపద్మాలకు సేవ చేసుకునేది దానికోసం చేరుకోవడమే అన్నమాట ఆ డివోటీ ఒక నెక్స్ట్ ఇది. సో ఆ మృత్యు అన్న భయం అన్నది ఆ డివోటీకి ఉండదు. అయితే భౌతికవాది ఆ మృత్యుని, ఆ డెత్ అన్నది ఆ ఒక మూడ్ తో చూస్తున్నాడు. సో ఇట్ ఆల్ డిపిస్తున్నాము, మనం ఏ పాత్ లో ఉన్నాము, మనం ఎలా డీవియేట్ అవుతున్నాము అనేది అన్ని మనలోనే ఉంది. మనం ఏ మూడ్ లో ఉన్నాము అన్నది అన్ని మనలోనే ఉంది. కృష్ణ ఇస్ అబ్సల్యూట్ స్పిరిట్, సచ్చిత్ ఆనంద ఆయన, అన్ని ఆయనలో నుంచే వచ్చేది. సో మనలో కూడా అనుకోవచ్చు ఆ స్వామివారు అన్ని స్వామివారిలో నుంచే వస్తుంది. సో అన్ని స్వామివారిలో నుంచే వచ్చేటప్పుడు అన్ని స్పిరిచువల్ గానే కదా ఉండాలా, ఎలా భౌతికంగా అవుతుంది అది అని మనం అనుకోవచ్చు. అన్ని స్పిరిచువలే. ఇక్కడ ఏదైతే ఉందో అన్ని ఆధ్యాత్మిక పరమైనదే. అయితే అది భౌతిక పరమైనదిగా ఎందుకు ఉంటుందంటే అది మన చూపులో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ దాన్ని చూస్తున్నామో దాంట్లో నుంచి కృష్ణుణ్ణి తీసేస్తున్నామో అది భౌతిక పరం అయిపోతుంది, అది ఆధ్యాత్మిక పరం కాదు. అందుకనే ఆ మెటీరియల్ గా కనపడుతుంది. సో ప్రతి ఒక్కటి ఇక్కడ స్పిరిచువలే. అయితే మనం చూసే దాంట్లో ఉంటుంది. మనం ఎలా అంటే ఇప్పుడు ఒక కూలింగ్ గ్లాస్ వేసుకుంటాం అనుకోండి, నల్ల అద్దాలు, బ్లాక్ కూలింగ్ గ్లాస్ వేసుకుంటే అన్ని చీకటిగానే కనపడుతుంది కదా. అలాగే మనం చూసే దాంట్లో ఉంటది. మనం ఎప్పుడైతే కృష్ణుణ్ణి తీసేసి ఒకటి చూస్తున్నామో అది భౌతికం అయిపోతుంది. ఎప్పుడైతే స్వామివారిని దాంట్లో చూస్తున్నామో అది ఆధ్యాత్మ పరంగా ఉంటుంది. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి ఈ ఒక ప్రపంచంలో ఉండేటి అన్ని స్వామివారిలో నుంచే వచ్చినటి. అందుకని అన్ని స్పిరిచువలే. ఇక్కడ చైతన్య చరితామృతంలో కూడా ఇక్కడ ఒక శ్లోక చెప్పారు. స్థావర జంగమ దేకేన దేకే తారమూర్తి సర్వత్ర నిజహో ఇష్ట దైవ స్ఫూర్తి. ఒక భక్తుడు అన్నవాడు ఎలా ఉంటుందంటే తన చూపు స్థావర జంగమ, వాటిల్ని ఏది చూస్తేను తనకు ఎలా ఉంటుందంటే ఆ స్థావరాన్ని స్థావరంగా, ఆ ఒక మృగాల్ని మృగంగా చూడ్డు వాడు. వాడికి తను ఇష్ట దైవం కృష్ణుడే అన్నిట్లో కనపడతాడు అనని చైతన్య చరితామృతంలో బ్యూటిఫుల్ శ్లోక ఇది చెప్తున్నారనమాట. సో ఒక శుద్ధ భక్తుడు ఆ లెవెల్లో ఉంటుంది. దట్ ఈస్ ద ప్లాట్ఫామ్. ఆ లెవెల్లో ఉంటున్నాడు, అన్నిట్లోనూ స్వామివారిని చూస్తున్నాడు, స్వామివారు అన్నిట్లో ఉన్నారు అని. అయితే నార్మల్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకు కృష్ణ భక్తి అన్నది ఏమీ ఎక్కువ ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే అన్నిట్లో స్వామి ఉన్నారు అని అంటున్నారు కదా, సో ఎందుకు మనం గుడికంతా వెళ్ళడం అని అంటారు వాళ్ళు. వాళ్ళకి యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి అన్నదే ఏమీ ఉండదు. అయితే నోట్ తో చెప్పేస్తారు అన్నిట్లో స్వామి ఉంటారు కదా. అట్ ఇస్ అ జోక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యా నువ్వు భక్తిని పాటించు ఫస్ట్, దాని తర్వాత ఫస్ట్ నువ్వు నీ ప్యూరిఫికేషన్ చూడు, నువ్వు శుభ్రపడు నీ మనసు, దాని తర్వాత నువ్వు ఈ మాట చెప్పొచ్చు అని చెప్పాలి అలాంటి వాళ్ళకి. సో నోటితో చెప్పేది వేరే, అన్నిట్లో స్వామి ఉన్నారు కదా
అని అనేది దట్ ఈస్ వెరీ ఈజీ. అది నోటితో చెప్పేది అనేది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ వ్యాలిడ్. అన్నిట్లోనూ ఎక్కడైతేనూ స్వామివారు ఉన్నారు కదా అని అనింది అది రియలైజేషన్ అన్నమాట. ఆ ఒక రియలైజేషన్ రావాలి. ఆ రియలైజేషన్ రావాలంటే అది అందరికీ రాదు. ఆ శుద్ధ భక్తుడికి మాత్రమే వస్తుందన్నమాట. ఎలా వస్తుంది? ఎప్పుడు భక్తి మార్గంలోనే, ఎప్పుడు స్వామివారి సేవలో ఎలా ఉండాలి అని అనుకుండే వాడికి మాత్రమే ఆ ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ అన్నది వస్తుందన్నమాట. సో సాధక అన్న వాడికి ఎవ్రీథింగ్ ఎక్కడ చూస్తేనూ భౌతిక పరంగానే కనపడుతుంది. అయితే ప్యూర్ డివోటీ శుద్ధ భక్తుడికి ఏది చూస్తేను స్వామివారే కనపడతారన్నమాట. దాంట్లో ఒక్క నిమిషం అండి, నా బ్యాటరీ డౌన్ అయిపోతుంది. లెట్ మీ జస్ట్ లైక్ కనెక్ట్ ద బ్యాటరీ 2 minutes. అలా ఆ సాధకుడికి ఇంకా ఆ శుద్ధ భక్తుడికి అది తేడానమాట. సాధకుడు అన్నవాడు అన్ని భౌతికంగానే చూస్తున్నాడు. శుద్ధ భక్తుడు అన్నవాడు అన్నిట్లోనూ స్వామివారిని చూస్తున్నారు. అన్నిట్లోనూ స్వామివారే అన్నిట్లో అన్నట్టు దట్ ఈస్ ద విషన్ అన్నమాట ఆ శుద్ధ భక్తుడికి. ఇప్పుడు మనము ఈ ఒక విశ్వరూపం అన్నది ఎవరికి? ఆ విశ్వరూపం అన్నది మనకు కాదు. మనకు ఈ ఒక విశ్వరూపంలో ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి ఈ ఒక విశ్వరూపంలో ఎవరైతే ఆ ఒక బ్యూటిఫుల్ ఆ శ్యామసుందరుడు రూపం చూసి యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారో వాళ్లకు ఈ విశ్వరూపం చాలా భయంకరంగా ఉంటుంది కదా, చాలా పెద్దగా భయంకరంగా ఉంటుంది కదా. కొన్ని మందికి అలా పెద్దగా భయంకరంగా చూసినప్పుడు వాళ్లకు ఓహో ఈయనే దేవుడు అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకే ఆ ఒక విశ్వరూపం. మనలాంటి వాళ్ళకి మనకు ఎప్పుడు ఆ స్వామివారు ఆ శ్యామసుందరుడు రూపం ఆ ఒక పీకాక్ ఫెదర్ పెట్టుకొని ఆ ఒక మధురంగా వేణు గానం అది చేసుకుంటూ ఉండే ఆ ఒక రూపమే మన అందరికీ మనకు నచ్చినది, మన అందరూ ఆస్వాదించే రూపం అని అన్నమాట. మనం వచ్చేసి ఈ ఒక విశ్వరూపానికి మనం అట్రాక్ట్ కాము. వీఆర్ అట్రాక్టెడ్ ఓన్లీ టు దట్ శ్యామసుందర రూపం. అందుకనే కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తం అహం భజామి. ఆ ఒక గోవిందుడు, ఆ ఒక శ్యామసుందరుడు, ఆ ఒక మాధవుడు రూపమే మన అందరికీ చాలా సంతోషం ఇచ్చే ఒక రూపం అన్నమాట. ఎవరైతే ఆ అర్జునుడికి ఆ ఒక రణభూమిలో భగవద్గీత ఉపదేశించారో, మనందరికీ కూడా అర్జునుడు మూల్యంగా ఉపదేశించారో, ఆ ఒక సేమ్ పర్సనాలిటీ, ఆ ఒక సేమ్ గోవింద, ఆ ఒక సేమ్ శ్యామసుందర రూపం, మాధవుడు రూపం, ఆ ఒక రూపమే మన అందరికీ అట్రాక్టివ్ రూపం అని అన్నమాట. సో ఈ యూనివర్సల్ ఫామ్ మనకు కాదు. ఇలా చెప్పి ఇంకా ఈ 4 శ్లోకాలలో స్వామి చాలా క్లియర్ గా విశ్వరూపంని గురించి మనందరికీ చెప్పారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 20 నుంచి 25 శ్లోకాలు దనక ఈ దేవీ దేవతల్ని కొలుస్తూ ఉన్న వారిని గురించి స్వామివారు డీటెయిల్ గా చెప్తున్నారు. రేపు భగవద్గీత శ్లోకంలో నుంచి 25th శ్లోకం దనక మనం దాని గురించి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ మాతాజీస్, ప్రభుజీస్. ఏదన్నా కామెంట్స్ అండ్ డౌట్స్ ఉంటే అడగొచ్చు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. శ్రీల ప్రభుపాద की जय. गुरु महाराज की जय. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు.
హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతా దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ మనమందరం కూడా ఆయన యొక్క అంశ